హలో హాయ్ అందరికీ. ఈ వ్లాగ్ వచ్చేసి సాటర్డేదండి. సాటర్డే వ్లాగ్ మార్నింగ్ నుంచి ఏం చేసామనేది ఇక్కడైతే మీతో షేర్ చేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ మార్నింగే అమ్మ త్వరగా లేచేసి ముగ్గులు పెట్టేసింది గడప దగ్గర. తర్వాత తులసి చెట్టు దగ్గర అయితే ముగ్గులు పెట్టేసింది. ఇంకా బయట ఉంది, బయట అమ్మ వేస్తుంది ముగ్గు. నేను అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఈరోజు వ్లాగ్లో ఎక్కువ నేను ముగ్గుని అమ్మ వేసేదంతా నేను ఇక్కడ మీకైతే అంతా షేర్ చేస్తాను క్లారిటీగా, నీట్గా. అమ్మ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వేసింది, అదంతా మీకు షేర్ చేస్తాను. ఒకవేళ కావాలనుకుంటే మీరు కూడా వేసుకోండి. ముగ్గు బాగుంది, అందుకోసం అయితే మీకు ఇక్కడ అంతా ఫుల్గా చూపిస్తున్నాను. ఇది వచ్చేసి గడప దగ్గర అండి. గడప దగ్గర నేను ఆల్రెడీ చెప్పాను కదా, డైలీ ఇట్లా వేస్తుంది అని. శుక్రవారము వేస్తుంది, శనివారము డైలీ వేస్తుంది. శనివారం శుక్రవారం అయితే కలర్స్ కూడా వేస్తుంది. ఇట్లా అంటే ఒక్కొక్కరికి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, అట్లా వేసుకుంటే బాగుంటుందని. సో మా అమ్మ అయితే ఇట్లనే వేస్తుంది. శుక్రవారము శనివారము ఫెస్టివల్స్ వచ్చినప్పుడు, ఫెస్టివల్స్ అప్పుడు అన్నీ అప్పుడైతే అట్లా చేస్తుంది. తర్వాత ఇక్కడ మీకు ముగ్గు చూపిస్తా అన్నా కదా, ఇప్పుడు ఈ ముగ్గు అనేది ఆల్రెడీ స్టార్ట్ చేసేసింది. ఇది చుక్కల ముగ్గు ఏం కాదండి, ఇది జస్ట్ అమ్మ ఓన్గా అయితే వేస్తుంది. చుక్కల ముగ్గు అయితే ఏం కాదు. ముగ్గు వేసిన తర్వాత ఇక్కడ అవుట్లైన్ అయితే వేస్తుంది. అవుట్లైన్ వేయడం వల్ల అనేది ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. దానికోసం అయితే అవుట్లైన్ వేసి దాంట్లోనే ముగ్గు ఎలా వస్తుంది అనేది అయితే ఉంటుందండి. ఈ ముగ్గు వేయడం అనేది కూడా ఒక ఆర్ట్ అనమాట. ఎంత ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి వస్తుంది కదా, అది ఒక్కొరికి ఒకలాగా ఉంటుంది. ఒకరికి బాగా స్టడీస్లో ఇంట్రెస్ట్ ఉంటుంది, ఒకరికి ఇట్లా ఎక్స్ట్రా యాక్టివిటీస్ అంటే ముగ్గులు వేయడం, తర్వాత ఏదైనా ఒక్కొక్కరికి ఒకటి ఉంటుంది. ఒక్కొక్క స్కిల్ అయితే మనకి ఉంటుంది కంపల్సరీగా, అది మనం చేసుకునే దాంట్లో అయితే ఉంటుంది. ఇక్కడ ముగ్గు స్టార్టింగ్ అయితే ఏం లేదు. స్టార్టింగ్లో నార్మల్గా పక్కన పెట్టింది కదా జల్లెడ మాదిరి కొన్ని ముగ్గులు అనేటివి ఆల్రెడీ రెడీమేడ్వి మనకి బయట మార్కెట్లో దొరుకుతాయండి. అది వేసి తర్వాత అవుట్లైన్ వేసింది 4 పక్కల. తర్వాత ఫ్లవర్స్ అనేటివి వేసి దాని మీద ఇట్లా వేస్తుంది. అదైతే అక్కడ నుంచి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం మిస్ అయింది. నేను కొంచెం లేట్గా లేచాను కదా, ఇంకా అమ్మ మార్నింగే అమ్మ లేచేదే 5కి అట్లా లేస్తుంది. ఆ టైంలో నేనైతే లేయలేను కదా, ఎందుకంటే బాబు ఉంటాడు కాబట్టి వానే చూసుకోవాలి. ఆ టైంలో ఇంకా అమ్మ లేచిన తర్వాత బండలు కడిగి బయట ముగ్గులు పెట్టి గుమ్మం దగ్గర, తర్వాత తులసి చెట్టు దగ్గర, మరి బయట అయితే ఇక్కడ వేస్తుంది. అప్పటికి నేను లేచి బయటకు వచ్చింటే అక్కడికి స్టార్ట్ అయితే చేసిండే. నేను అక్కడ నుంచి ఇంకా మీకు చూపిస్తున్నాను. ఇట్లా వేసిన తర్వాత కలర్స్ వేస్తే బాగుంటుంది. కలర్స్ వేసి అవుట్లైన్ వేయడం వల్ల లుక్ అనేది ఇంకా బాగా వస్తుంది. ఇది అయిపోయిన తర్వాత ఇంకా ఈరోజు శనివారం కదా, ఈ శనివారం వ్లాగ్ అని చెప్పాను కదా మీకు ఆల్రెడీ. శనివారం కాబట్టి పూజ, టెంకాయ అంటే ఏమంటారు, కలశం అయితే పెడుతుంది అమ్మ. ఈరోజు కలశం పెట్టి దానికి ఫ్లేవర్స్ అన్నిటికీ ఫ్లేవర్స్ అయితే వేసి అది కూడా మీకు ఇక్కడ షేర్ చేస్తాను. మరి తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత అది మీకు షేర్ చేస్తాను ఎట్లా అమ్మ చేసింది అనేది. ఇట్లా చేసుకుంటే బాగా ఉంటుందన్నమాట. డైలీ వీక్లీ వన్స్ అమ్మ టెంకాయ అనేది మారుస్తారు కదా ఎవరైనా. కొంతమంది కొందరి ఇళ్ళల్లో ఒకలా ఉంటుంది. కొందరు టెంకాయ అనేది పెట్టారనమాట, కలశం అనేది పెట్టరు. కొందరేమి పెడతారు. మేము పెట్టే విధానం అయితే కలశం పెడతాము. తర్వాత కొందరు ఆ కలశానికే పసుపు అట్లా ఒక్కొక్కరి ఇంట్లో ఒక కల్చర్ ఉంటుంది. అది వాళ్ళ ఇష్టం అంతే, మనం ఏం చేయలేం కదా. ఒకరి ఆచారం ఒకరిలా ఉంటుంది. మా ఇంట్లో అయితే అమ్మ వాళ్ళు ఇట్లనే చేస్తారు, మా అత్త వాళ్ళ ఇంట్లో కూడా ఇట్లనే చేస్తారనమాట. కలశం పెడతారు అంతే, ఇంకా మరి ఏం ఉండదు. దానికి అమ్మది బొమ్మ ఉంటుంది కదా, ఆ బొమ్మ అనేది నార్మల్గా ఎప్పుడు పెడుతుంది. డైలీ పూజ నా పొద్దే కాదు, ఎప్పుడు పెడుతుంది. ఇంకా అట్లనే అది రొటీన్గా ఉంటుంది అనమాట. ఆ కలశానికి తీసేయదు, అట్లనే ఇంకా పెట్టేస్తారు. ఇంకా ఆ పూజ చేసి అమ్మవారికి కూడా పూజ చేస్తారు. చెప్తాను కదా, ఒక్కొరు ఒకలాగా చేసుకుంటారు, అది వాళ్ళ కల్చర్ అంతే. వాళ్ళ ఇంట్లో ఉంటే దాన్ని బట్టి వాళ్ళు చేసుకుంటారు. మా ఇంట్లో అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఇట్లనే ఉంటుంది, ఇట్లనే చేస్తారనమాట. ఇది ఇంకా కొంచెం అవుట్లైన్ కూడా వేస్తుంది.
ముగ్గు అంతా వేసిన తర్వాత అవుట్లైన్ కూడా 4 పక్కల ఇట్లే వేసేస్తాను. ఇది వేయడం వల్ల ఇంకా లుక్ ఉంటుంది ముగ్గుకి. ఇది అయిపోయిన తర్వాత పూజకు అన్నీ స్టార్ట్ చేసుకుని అన్నీ ఆల్రెడీ అప్పుడే అన్నీ దేవుని సామాన్లు అన్నీ కడిగి పెట్టుకున్నారు. అది అయిపోయిన తర్వాత మొత్తం అంతా పూజ అయిపోయినాక ఇక్కడ మీకు చూపిస్తున్నాను. మొత్తం తీర్థం ముక్కున్న తర్వాత ఇక్కడ అమ్మ ముక్కున్న తర్వాత ఇంకా తీర్థం తీసుకొని నైవేద్యానికి పాయసం చేసి పెట్టారు. ఇది మొత్తం ధూపం వేస్తారనమాట. ధూపం మీకు ఆల్రెడీ చెప్పారు, శుక్రవారం కంపల్సరీగా ధూపం వేస్తారు, శనివారం కూడా వేస్తారు. ఇట్లా వేసిన తర్వాత ఇది లుక్, ఫైనల్ లుక్ అయితే ఎలా ఉందో నేనైతే దేవుని ప్రార్థిస్తున్నాను, దేవుని కోరుకుంటున్నాను. నాకైతే వ్యూస్ బాగా రావాలి మన ఛానల్కి అని. మీరు కూడా బ్లెస్ చేయండి, మన ఛానల్ సక్సెస్ అవ్వాలని. నేను చాలా కష్టపడుతున్నా దీనికోసము. మీ సపోర్ట్ కూడా నాకు కావాలి. ఎందుకంటే మన వీడియోని లైక్ చేయండి. ఇంకా మా బాబుకి స్నానం చేపించి వాడినైతే నిద్రపుచ్చాలి. అంతకుముందే ఇక్కడ చూడండి ఎట్లా చేశాడు మా బాబు. వాడు నా నేటిలోనే బాత్రూమ్ కూర్చున్నాడు, పాస్ పోసినాడు. చిన్నపిల్లలు అంతే కదా, మనకి పెళ్ళి కాకముందు మనం వేరే పిల్లల్ని ఎత్తుకున్నప్పుడు ఇట్లా చేస్తే అబ్బా అనుకుంటాం. అదే మన పిల్లలు మన ముందే కూర్చుంటారు, మన ముందే పాస్ పోస్తారు, అన్నీ చేస్తారు. అందుకే అంటారేమో అమ్మతనం అనేది అంత గొప్పది అనేది. ఊరికే రాదు, ఎంతో కష్టపడి అన్నీ చేయాలి, తప్పదు. ఇంకా నా డెలివరీ టైంలో అయితే నాకైతే చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్సే జరిగింది. అది కూడా మీతో ఒకసారి ఎప్పుడైనా నాకు టైం ఉంటే ఖచ్చితంగా అది కూడా వ్లాగ్ అయితే పోస్ట్ చేస్తాను. అంటే ఆ డాక్టర్స్ అసలు పట్టించుకోలేదు. నాకైతే ఏమనిపించిందంటే అబ్బా ఏంది ఇట్లా కూడా ఉంటారా జనాలు అనిపించింది. చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్సే. అది కూడా మీతో ఒకసారి షేర్ చేస్తాను. బాబుకి ఇంకా స్నానం చేయించి ఇక్కడైతే వాళ్ళైతే పండేసాము. తర్వాత ఇక్కడ ఇంకా మధ్యాహ్నంకి లంచ్లోకి ఇది కొరబియ్యం అంటారు కదా, మీకు తెలుసో తెలీదు, నాకైతే తెలీదు. కొరబియ్యం, మా నాన్నకు షుగర్ ఉందనమాట. షుగర్ ఉంటే ఇంకా కొరబియ్యం అనేది వేసి అన్నం చేస్తారు. అన్నం తర్వాత సాంబార్లోకి ఇవి మసాలా అయితే ఇట్లా చేస్తుందమ్మ. దాంట్లోకి కుక్కర్లో పెట్టారు సాంబార్ కూడా. ఇది చేస్తుంది. ఇది అంటే మధ్యాహ్నం లంచ్లోకి అయితే ఇది ఈరోజు వ్లాగ్.